హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను మంచిగా కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇదైతే చాలా సాఫ్ట్గా టేస్టీగా భలేగా ఉంటుంది. మాకు పాకం రాదు అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా చేసేయచ్చు. పర్ఫెక్ట్గా అయితే లడ్డు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే పౌడర్ ఉంటుంది కదండి, ఆ కొబ్బరితో అయితే నేను లడ్డు చేస్తున్నాను. అందులోనూ చక్కెర పాలతో కలిపి చేస్తున్నాను. మీకు ఇది వద్దు అనుకుంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే బెల్లం లడ్డూలు కూడా అప్లోడ్ చేశాను. అది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఇది వద్దు అనుకున్న వాళ్ళైతే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మంచిగా లడ్డు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ముందుగా అయితే ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత 2 కప్పుల కొబ్బరి పౌడర్ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. ఇదైతే మాత్రం అస్సలు కలర్ చేంజ్ అవ్వకూడదండి, కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ షుగర్ అయితే 1 కప్పు దాకా వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కాస్త షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా టేస్ట్ కూడా బాగోదు. తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పూర్తిగా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకైతే 1 కప్పు దాకా పాలైతే వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. పాలు అనేది మంచిగా కొబ్బరి షుగర్ మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు సిమ్లో పెట్టుకొని మంటనైతే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉండనిస్తే సరిపోతుంది. మీరు మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే రౌండ్గా చేసామంటే సాఫ్ట్గా అవ్వకుండా పర్ఫెక్ట్గా లడ్డూలాగా ఉండాలి. అంతవరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. తర్వాత స్టవ్ ఆపేసి కాస్త చల్లార్చుకుంటే సరిపోతుంది. కొబ్బరి లడ్డు అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదైతే ప్రాసెస్. ఈ విధంగా కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. మీరు వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, కాకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఏ లడ్డూకైనా కూడా. ఇక్కడ నేనైతే బాదము అలానే క్యాష్యూ నట్స్ తీసుకొని కొద్దిగా మరీ సైజు పెద్దది కాకుండా చిన్నగా షాప్ చేసుకోవాలి. ఈ విధంగా నా వాయిస్ని అయితే ఎక్స్క్యూజ్ చేయండి, ఫుల్ కాఫ్ కోల్డ్. ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మంటను సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దూరగా వేగాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో లడ్డూ తినేటప్పుడు తగులుతూ ఉంటే, అందులోనూ నేతిలో వేయిస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికైతే నెయ్యి ఏం రాసుకోవాల్సిన పని లేదండి, డైరెక్ట్గా అయితే లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్వీట్ పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. ఈ విధంగా
మొత్తం అన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే. చూసారు కదా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇక లడ్డూలన్నీ చుట్టేసుకున్న తర్వాత చివరిగా అయితే నేను కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి, అందులో అయితే డిప్ చేసేసుకుంటున్నాను. మీరు ఇక ఈ ప్రాసెస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా లడ్డూను ఈ పౌడర్లో డిప్ చేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా పెట్టారంటే ఏదో డిఫరెంట్ స్వీట్ అనుకొని కూడా ఈజీగా తినేస్తారు. అంతే అండి, మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలానే ఈ లడ్డు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డూని చూసారు కదా, నేను ఇక్కడ చివరిగా అయితే ఎలా వచ్చిందో చూపించాను. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్.